హాయ్ గైస్. రీసెంట్గా వచ్చేసి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే పిఎం కిసాను ప్లస్ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఆల్రెడీ అందరికీ వేసినారు అకౌంట్లోకి. పిఎం కిసాన్ వచ్చేసి 2000 రూపీసు, అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చేసి 5000, టోటల్ వచ్చేసి 7000 రూపీస్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరి కోసము ఆల్రెడీ వేసేసినారు డబ్బులు అకౌంట్లోకి. సో చాలామందికి అయితే ఈ డబ్బులు పడలేదు ఇంతవరకు. కొంత పడిండే వాళ్ళు ఓకే, పడినోళ్ళు ఏం చేయాలి అనేసి ఈ వీడియో. ఎవరికైతే పిఎం కిసాన్ డబ్బులు, అన్నదాత సుఖీభవ డబ్బులు పడలేదో వాళ్ళు ఏ విధంగా చేయాలంటే ఈకేవైసీ, ఆధారు, పాస్బుక్ లింకు, ఎన్పిసిఐ ఇవన్నీ మీకు చెప్తే అర్థమయ్యేలా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీభవ డబ్బులు పడకుండా ఉండేవాళ్ళు ఈకేవైసీ చేయాల. ఈకేవైసీ అంటే ఏమంటే మన యొక్క ఆధార్ కార్డు ఆన్లైన్లో ప్రస్తుతం మనకి ఉండేటటువంటి థంబ్ ఇంప్రెషన్స్ కావచ్చు, మన యొక్క ఏజ్ కావచ్చు, మన యొక్క పేర్లు కావచ్చు, అంటే మనకి భూమి వివరాలు ఏవైతే ఉంటాయి పాస్బుక్ వివరాలు, ఆ పాస్బుక్లో ఉన్నట్లే మన యొక్క పేరు ఆధార్ కార్డులో ఉండాలి. అదే ఫోన్ నెంబర్లు లింక్ అయి ఉండాలి. అదేవిధంగా ఎవరి పేరు అయితే భూమి ఉంటుందో వాళ్ళ పేరు మీదే ఉన్నటువంటి ఆధార్ కార్డు యాజ్ పర్ పాస్బుక్, ఆధార్ కార్డు రెండు ఈక్వల్గా మ్యాచ్ అవ్వాలి. అందులో ఏజ్ డిఫరెన్స్ ఉన్నా, పేర్లు డిఫరెన్స్ ఉన్నా, ఫోన్ నెంబర్లు డిఫరెన్స్ ఉన్నా, విలేజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా ఈకేవైసీ కాదు. అదేవిధంగా కొందరికి తంబు అరిగిపోయి ఉంటాయి, వేలిముద్రలు ఏజ్ ఎక్కువైపోయి, అటువంటి వాళ్ళు కొత్తగా మళ్ళీ తంబు పెట్టి బయోమెట్రిక్ ఐరిస్ స్కానింగ్లో ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలా. దీన్ని మనకి ఆల్రెడీ సచివాలయాల్లో కూడా చేస్తూ ఉన్నారు. విలేజ్లో వచ్చేసి వ్యవసాయంలో ఉన్నటువంటి సెక్రటరియేటర్లు, వాళ్ళని ఆరోగ్య అసిస్టెంట్లు అంటారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు వ్యవసాయ అసిస్టెంట్లు. వాళ్ళ దగ్గర కూడా మనం సచివాలయంలో అయితే చేసుకోవచ్చు. ఇది ఒకటి. తర్వాత వచ్చేసి ఆధారు, పాస్బుక్ లింకు. ఇంతకుముందు చెప్పినట్లే నేను ఆధార్ కార్డుకి మన యొక్క భూమి పాస్బుక్ ఉంటుంది కదా, ఆ పాస్బుక్ని లింక్ చేయాలి. అది ఏ విధంగా లింక్ చేస్తారంటే ఆల్రెడీ మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు, మీ సేవ సెంటర్లో చేసుకోవచ్చు, నెట్ సెంటర్లో చేసుకోవచ్చు, లేదా మనమే మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇది ఇందుకు ముందు అయితే సచివాలయాల్లో వచ్చేసి రీసెంట్గా ఒక 2-3 మంత్స్ ముందైతే చేశారు ఈకేవైసీ. అప్పుడు ఎవరైనా చేసుకోకుండా ఉంటే వాళ్ళకి ఇప్పుడైతే మనకి ఆరోగ్య ఇది అన్నదాత సుఖీభవ డబ్బులు కావచ్చు, పిఎం కిసాన్ డబ్బులు కావచ్చు, ఇవి రావు. సో అందుకే ఎప్పుడైనా కానీ ఈకేవైసీలు ఇంపార్టెంట్. ఈకేవైసీలు అంటే మనము బతికి ఉండాము అని చెప్పేదానికి ఒక కారణం అది. ఈకేవైసీ లేకుంటే మనకి ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో రేషన్ బియ్యంతో సహా ఏం వేరు. కేవైసీ అనేది మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఉండాము అని చెప్పేసి అది గుర్తింపు మనకి. ఆ తర్వాత ఎన్పిసిఐ. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు దీన్ని. ఇది మనకి నేషనలైజ్డ్ పేమెంట్స్ మన అకౌంట్లోకి పడాలంటే మన అకౌంటు ఎన్పిసిఐకి లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐని మనం లింక్ చేసుకోవాలంటే మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, మన లేకుంటే మన మొబైల్లో కూడా మనం ఎన్పిసిఐని చేసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏమంటే npca.in మీరు కొట్టినారంటే మీరుకి ఆటోమేటిక్గా ఎన్పిసిఐ వెబ్సైట్లోకి పోతుంది. అక్కడ మీరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చేస్తే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మనకు ఒకవేళ అది ఎన్పిసిఐ డీటెయిల్స్ ఎనేబుల్ కాకుంటే మనకి ఎనేబుల్ చేస్తుంది. అదేవిధంగా మీ సేవల్లో కూడా ఈకేవైసీలు చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా ఆధార్, పాస్బుక్లు ఇవన్నీ ఇప్పుడు లింక్ చేస్తున్నారు. ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళు చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ఆగినటువంటి డబ్బులు మనకి త్వరలోనే డబ్బులు జమ అయిపోతాయి. ఒకవేళ ఇవన్నీ కూడా చేసి ఉండి మనకి అర్హత లేకుంటే ఆ డబ్బులు పడవు. అది ఏ విధంగా అంటే అర్హత అనేది కొందరు కౌలు రైతులు ఉంటారు, కొందరు శాశ్వత రైతులు ఉంటారు. శాశ్వత రైతులకి పడిపోతాయి. కౌలు రైతులకి అయితే భూములు వారి పేరు ఉండవు, వాళ్ళకి అర్హత ఉంటుంది. సో అటువంటి వాళ్ళు దానికి కొన్ని సంబంధించిన పత్రాలు ఉన్నాయి, ఆ పత్రాలన్నీ ఫిలప్ చేయిస్తే పడుతుంది. ఈ విధంగా చూస్తే మనకి రెండో విడతల డబ్బుల్ని ఇప్పుడు గవర్నమెంట్ వేసింది. ఒక్కొక్కరికి 7,000 విడుదల చేయగా వీటిలో కేంద్రం 2,000, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 5,000 వేసింది. అయితే కొందరు రైతులకు పిఎం కిసాన్ 2,000 పడింది, 5,000 అయితే డబ్బులు పడలేదు. అది అన్నదాత సుఖీభవ డబ్బులు. సో ఈ ప్రాబ్లమే పిఎం కిసాన్ అయితే ఈకేవైసీ పూర్తి చేయకుంటే కూడా పడుతుంది. ఎందుకంటే పిఎం కిసాన్కి వచ్చేసి 5 సంవత్సరాలకు ఒకసారి ఈకేవైసీ చేసినారు. అప్పట్లో మోదీ గారు ఉన్నారు, ఇప్పుడు మోదీ గారు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ చేంజ్ కాలేదు కాబట్టి ఆటోమేటిక్గా పడుతుంది అది పిఎం కిసాన్. సో అన్నదాత సుఖీభవ పడాలంటే కంపల్సరీ మనం ఇక్కడ రాష్ట్రంలో ఈకేవైసీ చేసుకోవాలా. ఈ ఈకేవైసీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేలిముద్ర, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బయోమెట్రిక్ అథెంటికేషన్ను లేదా ఐరిస్ ఫింగర్స్ ఉంటాయి కదా, ఆధార్ సెంటర్లోకి మనం పోయినామంటే మన యొక్క ఐరిస్ని కళ్ళని వాళ్ళు స్కాన్ చేసి మీరు బతికే ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు మనకైతే గవర్నమెంట్ తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం చేసుకోవాలా. లేదా కామన్ మీ సేవా సెంటర్లకు పోయినా కూడా అక్కడ సిఎస్సి అని ఉంటారు, కామన్ సర్వీస్ సెంటర్ అని. ఆ సెంటర్కి పోతేదా అంటే సిఎస్సి లైసెన్స్ ఉండే సెంటర్కి పోతేదా మనకి అది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ కేవైసీని వచ్చేసి మనం 30 నుంచి 60 రోజుల్లో కనుక పూర్తి చేసుకుంటే మనకి పెండింగ్ అంటే అమౌంట్ అయితే వేసేసి ఉంటుంది గవర్నమెంట్, అది పెండింగ్లో పడి ఉంటుంది. ఆ పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు అయితే రిలీజ్ అవుతాయి కేవైసీ పూర్తి చేస్తే. ఒకవేళ రైతు ఆధార్కి
పట్టాదారు పాస్బుక్ లింకు లేకుంటే కూడా డబ్బులు పడవు. రైతులు గ్రామ సచివాలయాన్ని సందర్శించి డిజిటల్ అసిస్టెంట్ అని ఒకరు ఉంటారు గ్రామ సచివాలయంలో, వారి దగ్గరికి పట్టాదారు పాస్బుక్, ఆధార్ లింకు, అప్లికేషన్ ఇవన్నీ ఫిల్ చేసి ఇస్తే వాళ్ళు మన యొక్క తంబు ఇంప్రెషను లేదంటే తంబు పెట్టి చెక్ చేస్తారు వెరిఫైకి, లేదంటే మొబైల్ నెంబర్ ఉంటే ఓటీపీతో వెరిఫై చేసి దాన్ని తహసీల్దార్ లాగిన్కి పంపిస్తారు. అక్కడ పూర్తయిన తర్వాత గ్రామంలోని రైతు సేవ కేంద్రంలో కలిసి మనం ఈ విషయాన్ని తెలియజేస్తే వాళ్ళు మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్కి మరియు జిల్లా స్థాయి ఆఫీసర్కి ఈ సమాచారం మొత్తాన్ని పంపిస్తారు. వాళ్ళు పంపించిన తర్వాత రైతు యొక్క బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుతో అనుసంధానం అయ్యి ఎన్పిసిఈ ఇవన్నీ లింక్ అయ్యి ఉంటే చివరిగా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నందు లేదా మనకి ఏ బ్యాంక్ అయితే అవైలబిలిటీ ఉంటుందో మనకి ఆధార్ కార్డుకి ఎనేబుల్ అయిన బ్యాంకు ఆ బ్యాంక్ అయితే అమౌంట్ వస్తుంది. ఒకవేళ ఈ కేవైసీ అన్ని పూర్తి చేసి ఇవన్నీ మీకు అప్పుడు డబ్బులు పడలేదంటే చింతించకండి, 30 నుంచి 90 రోజులు అంటే 3 నెలల లోపల మీకు అయితే అమౌంట్ అయితే పడుతుంది. ఒకవేళ 2019 ఫిబ్రవరి నెల తర్వాత మీ ఆ పాస్బుక్లు కనుక మీ పేరు మీద ముటేషన్ జరిగి వాటిని కేంద్ర ప్రభుత్వం కనుక ఇంకా ఆమోదించకుండా ఉంటే వాళ్ళకి అవకాశం రాదు, 2019 తర్వాత ముటేషన్ అయ్యే వాళ్ళకి. సో ఈ ఏడాది మొదటగా విడుదల చేసిన డబ్బులు కొందరికి జమ కాలేదు, అటువంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ కేవైసీ చేసుకున్నారు. వారి వివరాలన్నీ కూడా కొన్ని అనుమానాస్పదంగా ఉన్నాయని గుర్తించి ఒకే కుటుంబంలో 2-3 డబ్బులు వస్తూ ఉన్నాయని చెప్పి గుర్తించి వాళ్ళందరినీ కూడా నిలిపేయడం జరిగింది. సో అందుకే ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత వారికి నగదు పంపిణీ చేద్దామని గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నమెంట్ ఇవన్నీ కూడా చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ఉండే వాళ్ళని తీసేసి అర్హులుగా ఉండే వాళ్ళకి ఈ యొక్క పథకం స్కీమ్ గురించి ఇవ్వాలి అని చెప్పేసి హోల్డ్లో పెట్టారు. సో కరెక్ట్గా ఉంటే మీరేం భయపడాల్సిన పని లేదు, 30 నుంచి 90 రోజుల్లో మీ అమౌంట్ అయితే మీకు అకౌంట్లోకి వస్తుంది. ఇన్ఫర్మేషన్ నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఫ్యూచర్లో నేను చేసేటటువంటి మరిన్ని వీడియోస్ మీరు అందరూ తొందరగా పొందాలి అంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.